మంచిర్యాల జిల్లా ఆటో యూనియన్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ సంబరాలను ఆటో డ్రైవర్లు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఆటో యూనియన్ ప్రణాళిక సంఘం అధ్యక్షుడు గాజుల ముఖేష్ గౌడ్ 3 రంగుల జాతీయ జెండాను ఎగురవేశారు. రాజ్యాంగం అమలు తర్వాత ప్రజలకి రిజర్వేషన్లు హక్కులు వచ్చాయని ముఖేష్ గౌడ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ గౌరవ అధ్యక్షుడు బెల్లంకొండ మురళి, అధ్యక్షుడు కలవల అంజయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ బుర్ర వెంకటేష్, ప్రధాన కార్యదర్శి ఎండి షఫీ, కోశాధికారి తగరం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उत्सल जलधि तरंगा तब शुभ नामे जागे तब शुभ आशीष मागे गाहे तब जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 महात्मा गांधी की जय, बोलो स्वतंत्र भारत की जय, बोलो स्वतंत्र भारत की जय, अंबेडकर की जय। మంచిర్యాల పట్టణంలోని జిల్లా ఆటో యూనియన్ కార్యాలయంలో ఈనాడు ఘనంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది. గణతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భారతీయులందరికీ మంచిర్యాల జిల్లా అదేవిధంగా రాష్ట్రం లోపల ఉన్న ఆటో కార్మికులందరి తరపున హృదయపూర్వకమైన గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు మన దేశం ప్రజాస్వామ్య దేశం. ఈ ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగం అనేటువంటిది చాలా ముఖ్య పాత్ర పోషిస్తూ ఉంటుంది. దాంట్లోని భాగంగా దాదాపుగా 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి శుభ సందర్భం లోపల అందరికీ సమన్యాయం జరగాలి. పేద బలహీన బడుగు వర్గాలు, ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు వారి హక్కుల కోసం ఆ రోజు అంబేద్కర్ గారు రాజ్యాంగంలో సమన్యాయం కోసం వారు అన్ని విధాలా పొందుపరచడం జరిగింది. దానికి అనుగుణంగా ఇవాళ ప్రతి ఒక్కరం కూడా ఆ ప్రజాస్వామ్యాన్ని కాపాడే దిశలో పోతా ఉన్నాం. ఈ సందర్భంగా ప్రజానీకానికి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, మన ఓటు హక్కు ద్వారానే మనం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోగలుగుతాం. కాబట్టి ఇప్పుడు ఓటర్ నమోదు కార్యక్రమం నడుస్తుంది. కాబట్టి అందరూ తప్పకుండా ఎవరెవరైతే 18 సంవత్సరాలు నిండిన వారు ఉన్నారో వారందరూ కొత్తగా ఓటర్ నమోదు చేసుకోండి. ఎవరి అయితే ఆ ఓటర్ లిస్టులో పేర్లు ఏమన్నా గల్లంతైనా అవిటిని కూడా వెంటనే చేర్చుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ, ప్రత్యేకించి ఈనాడు మా ఆటో కార్మిక సోదరులు చాలా కష్టాలలో ఉన్నారు, ఇబ్బందులలో ఉన్నారు. వారిని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉంది అని కూడా ఈ సందర్భంగా గణతంత్ర దినోత్సవ సందర్భంగా కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా మా మంచిర్యాలలో ఉన్నటువంటి ప్రతి అడ్డ మీద ఘనంగా జెండా ఎగురవేసుకోవడం జరిగింది. అదే సందర్భంలో ఇక్కడ ఆఫీస్ దగ్గర కూడా మా అన్నగారి ఆధ్వర్యంలో, మా ముఖేష్ అన్నగారి ఆధ్వర్యంలో ఇక్కడ కూడా జెండా ఎగరవేయడం జరిగింది. దీనికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మా డ్రైవర్లందరికీ తెలియజేస్తున్నాను.